మరొకసారి ఎవరైనా చదువుతారా? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూర ధ్వని వలె నాతో మాట్లాడుట వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. చాలండి, చాలు. ఈ ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము అనేది మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఇది భవిష్యత్తులో జరిగే ఆరాధన. ఇది ఎప్పుడూ జరిగింది కాదు. డివైన్ లాంగ్వేజ్ అనేది ఎప్పుడు పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది. దైవికమైన భాష అనేది ఎప్పుడు గతంలో లాగానే కనిపిస్తుంది, కానీ దైవత్వానికి గతము అనేది లేదు, ప్రస్తుతము అనేది లేదు, భవిష్యత్తు అనేది లేదు. అయితే ఈ 4వ అధ్యాయంలో భవిష్యత్తులో ఎలా ఆరాధన చేయబోతూ ఉన్నాము అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సరే, ఇదంతా మనకు తెలుసు కదా. ఇక్కడ యోహానుకు వచ్చిన దర్శనము అనేది మనం చూస్తూ ఉంటాం. ఆయన పరలోకానికి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక తలుపు తెరవబడినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. లోనికి రా అని ఒక స్వరం వినిపిస్తుంది. లోనికి వెళ్ళిన తర్వాత అక్కడ సింహాసనం మీద ఒక వ్యక్తి కూర్చున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ 4 జీవులు, 24 మంది పెద్దలు అక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళు కిరీటాన్ని ధరించుకొని ఉన్నారు. ఇంకా కింద మనం చూస్తూ ఉంటుంటే అక్కడ కోటాను దూతలందరూ ఏం చేస్తున్నారు అని అంటే, పరిశుద్ధుడు 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 అని దేవునిని వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇదంతా ఎప్పుడు జరగబోతుంది అనంటే, భవిష్యత్తులో ఇదంతా జరగబోతుంది. ఇది మనం గమనించాలి. సరే, ఇప్పుడు ఈ ఆరాధన దగ్గరకు వచ్చేసరికి ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ఆరాధన మనం ఎక్కడ చూస్తాము అనంటే, ఆదికాండము 22వ అధ్యాయంలో మనం చూస్తాం. అబ్రహాము ఇస్సాకును తీసుకొని బలి అర్పించడానికి ఆ మోరియా కొండ మీదకి తాను వెళ్తూ ఉంటున్నప్పుడు అక్కడ తాను చెప్పిన మాట ఏమిటి అనంటే, నేనును ఈ చిన్నవాడును ఆయనకు మ్రొక్కి వచ్చేదము అన్న మాట మనం చూస్తాం. ఇది మొట్టమొదటి ఆరాధన మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. ఈ మొట్టమొదటి ఆరాధన ఎలా జరిగింది అనంటే, భూమి మీద ఈ ఆరాధన అనేది జరిగింది. మళ్ళీ చెప్తూ ఉన్నాను, మొట్టమొదటి ఆరాధన అబ్రహాము ఇస్సాకు వృత్తాంతంలో మనం చూస్తూ ఉంటాము. ఇది భూమి మీద జరిగింది. అలానే బైబిల్ గ్రంథంలో చిట్ట చివరి ఆరాధన మనం ఎక్కడ చూస్తాము అనంటే, ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తాము. అయితే ఈ 4వ అధ్యాయంలో జరిగిన ఆరాధన అనేది ఇంకా జరగలేదు. గమనించుకోండి, ఇది భవిష్యత్తులో జరిగే ఆరాధన అనేది మనం ఆలోచన చేస్తూ ఉండాలి. కనుక మనము ఎందుకు మనం ఆరాధన చేయాలి అనంటే, ఇప్పుడు ఆలోచన చేయండి. ఆ భవిష్యత్తులో జరగబోయే ఆరాధనలో ఇక్కడ ఉన్న మనమందరం ఉండబోతూ ఉన్నందుకు మనం ఏం చేయాలి అనంటే, మన ప్రభువుని బట్టి మనము ఆరాధన అనేది చేయాలి. మనము ఇక్కడ ఆరాధన చేస్తూ ఉన్నాం. రేపు ఒక దినం ఉంది, మనం నిత్యత్వానికి కొనిపోబడతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 4 జీవులతోని, ఆ 24 మంది పెద్దలతోని, అలాగే ప్రభు అక్కడ ఆసీనుడై ఉండటము అనేది చూస్తాము. కోటాను పరిశుద్ధులు అక్కడ ఉండటం అనేది చూస్తాము. కోటాను దూతల మధ్య మనం కూడా నిలబడి మనం ఏం చేస్తాము అనంటే, ఈ దేవుని మనం ఆరాధన చేయబోతూ ఉన్నాము. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏమిటి అనంటే, దేవా నన్ను ఏర్పరచుకొని భవిష్యత్తులో ఆ ఆరాధనా క్రమంలో మీరు నన్ను ఉంచబోతూ ఉన్నందుకు వందనాలు ప్రభు అనుకుంటూ మనం ఏం చేయాలి? మన దేవుని బట్టి మనము ఆరాధన అనేది చేయాలి. ఒక ప్రశ్న, ఎంతమంది ఉండబోతూ ఉన్నారు ఇందులో? మనం ఆలోచన చేసుకోవాలి. ఓకేనా? భవిష్యత్తులో ఇక్కడ నేను గుండె మీద చేసుకొని ధైర్యంగా నేను చెప్పగలను ఏమిటి అని అంటే, నేను ఒక దినాన అదే స్థలంలో ఉంటాను. తలుపు తెరవబడింది,
ఒక స్వరం వినపడిద్ది, నేను ఆయన చూసుకుంటూ లోనికి వెళ్ళిపోతాను. పక్కన చూస్తే 4 జీవులు ఉంటాయి, ఇటు చూస్తే 24 మంది పెద్దలు ఉంటారు, వెనకేమో కొన్ని కోట్ల దేవదూతలు ఆయనను ఆరాధన చేస్తూ ఉంటుంటే, ఆ స్థలంలో దేవా మీరు నన్ను కూడా నిలవబట్టి వాళ్ళతో పాటు సరిసమానంగా ఆరాధన చేసే అవకాశాన్ని మీరు నాకు అనుగ్రహించబోతూ ఉన్నందుకు వందనాలు అనుకుంటూ మనం ఏం చేయాలి అంటే మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. ఈ 4వ అధ్యాయము మనం చదువుతూ ఉంటుంటే మనం ఎలా ఆరాధన చేయొచ్చు అంటే ఈ అధ్యాయము మనందరికీ ఆదరణను కలిగించే విషయము అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ 4వ అధ్యాయము నిరీక్షణను కలిగించే విషయము అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఈ 4వ అధ్యాయంలో ఉన్న సంగతి ఏంటంటే మనం చాలా సంతోషించే విషయం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే మనం ఎవ్వరము విడవబడము. మనం యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో ఈ ఆరాధనలో మనం ఉండబోతూ ఉన్నందుకు మనం ఏం చేయాలి అనంటే మన దేవుని బట్టి మనము ఆరాధన అనేది చేయాలి. ఈ 4వ అధ్యాయము మనకు స్పష్టంగా అర్థం కావాలి అనంటే ఈ 22 అధ్యాయాలలో ఏం జరిగింది అనేది మనకు తెలిస్తే మన ప్రభువుని బట్టి మనం చక్కగా ఆరాధన చేయొచ్చు. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ ప్రకటన గ్రంథం యొక్క అవుట్లైన్ అంతా 1 నిమిషంలో నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఏముంది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఏముంది అనంటే ఈ దేవుడు మనకు పరిచయం చేయబడతాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఈ దేవుడు వర్తమాన, భూత, భవిష్యత్తు గల దేవుడు మనకు పరిచయం చేయబడతాడు. ఈ ప్రకటన 2 నుంచి 3 అధ్యాయాలు ఏం జరుగుతుంది అనంటే 7 సంఘాలను గురించిన సంగతులు, అంటే సార్వత్రిక సంఘాల గురించిన వివరణ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనమందరము ఈ 7 సంఘాలలో మనం ఉంటాము. ఓకేనా? 1వ అధ్యాయంలో దేవుని పరిచయం మనకు కనిపిస్తూ ఉంటుంది. 2, 3 అధ్యాయాలలో దేవుని సంఘమును గురించిన సంగతులు, అంటే సార్వత్రిక సంఘం యొక్క పరిస్థితుల గురించి అక్కడ వివరించటము అనేది జరుగుతుంది. అలానే ఇప్పుడు మన 4వ అధ్యాయంకి వచ్చాం కదా. 4, 5 అధ్యాయాలలో ఎత్తబడిన సంఘం గురించి చెప్పబడిన సందర్భము అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ ఎత్తబడిన సంఘము ఆ 7 ఏళ్లలో ఏం జరుగుతుంది, ఆ 7 ఏళ్లలో ఆ నిత్యత్వంలో జరుగుతున్న ఆరాధన అనేది ఎలాగుంటుంది అనేది ఈ 4, 5 అధ్యాయాలలో మనకు కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత 6 నుంచి 18 అధ్యాయాలు మనం చదువుకుంటూ వెళ్తే ఆ సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు 7 ముద్రలు విప్పబడటం అనేది చూస్తాం. సాతాను యొక్క పరిపాలన చూస్తాం. విడవబడిన సంఘము, లేకపోతే సంఘము అనకూడదు, విడవబడిన వారి పరిస్థితి అనేది ఎలాగుంటుంది అనేది 6 నుంచి 18 అధ్యాయాలలో మనం చూస్తాం. మళ్ళీ చెప్తున్నాను, గమనించండి. 4, 5 అధ్యాయాలలో ఇక్కడున్న మనమందరం ఉంటాము. ఓకేనా? 4, 5 అధ్యాయాలలో ఇక్కడున్న మనమందరము నిత్యత్వంలో ఉండి మనం ఆరాధన చేస్తాము. 6 నుంచి 18 అధ్యాయాల వరకు విడవబడిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పడుతున్న మహాశ్రమల కాలము అనేది ఈ 6 నుంచి 18 అధ్యాయాలలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలానే 19వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవం అనేది ఉంటుంది. గొర్రెపిల్ల యొక్క వివాహం అనేది మనం అక్కడ చూస్తాము. 20వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి వధువు సంఘముతో, ఈ వధువు సంఘంతో దేవుడు భూమి మీదకి దిగి వచ్చుట అనేది మనం చూస్తాము. అలానే 21వ అధ్యాయంలో 1000 సంవత్సరాల యొక్క క్రీస్తు పాలన అనేది మనము చూస్తాము. చివరి అధ్యాయము ప్రకటన 22వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి నిత్యత్వంలో ఉన్న సంగతి, అంటే నూతన ఆకాశము, నూతన యెరూషలేము సంగతిని గురించి మనం తెలుసుకుంటాము. రాసేసుకున్నారా? మీకు అర్థమైంది కదా? ఇది ఎందుకు చెప్తున్నాను అనంటే ఇప్పుడు మనం ఎందుకు ఆరాధన చేయాలి అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. 1వ అధ్యాయంలో దేవుడు పరిచయం చేయబడతాడు. ఆయన వర్తమాన,
భూత భవిష్యత్తు కలిగిన దేవుడని. 2-3 అధ్యాయాలలో సార్వత్రిక సంఘాలన్నీ, ఆ 7 సంఘాలు పరిచయము అనేది మనకు తెలుస్తుంది. 4-5లో ఈ సంఘాలు ఎత్తబడిన సంఘం గురించి మనకు కనిపిస్తూ ఉంటుంది. 6-18 అధ్యాయాలలో ఎత్తబడిన సంఘము ఎత్తబడిన తర్వాత విడవబడిన వాళ్ళ యొక్క పరిస్థితి అనేది ఎలాగుంటుంది. 7 ముద్రలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అపవాది యొక్క పరిపాలన మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవం, 20వ అధ్యాయంలో వధువు సంఘంతో దేవుడు భూమి మీదకి రావటము అనేది మనం చూస్తాము. 21వ అధ్యాయంలో ప్రభు యొక్క 1000 ఏళ్ల పాలన అనేది మనం చూస్తాము. 22వ అధ్యాయంలో నూతన ఆకాశము, నూతన యెరూషలేము అనేది మనం చూస్తాము. ఇవన్నీ అయ్యగారు ఆ ప్రకటన గ్రంథ ధ్యానాలు చెప్పినప్పుడు మనమందరం విన్నాము. సో ఇప్పుడు గమనించండి, ఈ అన్ని అధ్యాయాలు మనం వదిలిపెడితే 4-5 అధ్యాయాల గురించే మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉండబోతూ ఉన్నాం? ఖచ్చితంగా ఉంటాం కదా. ఇందును బట్టి మనం ఆరాధన చేయాలి. ఆ టైంలో క్రింద ఏం జరుగుతుంది అని అంటే, ఎవరైతే విడవబడ్డారో, ఎవరైతే సంఘంలో చేరకుండా వాళ్ళు ఎవరైతే భూమి మీదనే విడవబడ్డారో వాళ్ళందరూ మహాశ్రమల కాలాన్ని అనుభవిస్తూ ఉంటున్నప్పుడు, మనమైతే ఆ 7 సంవత్సరాలు అక్కడ మనం ఏం చేస్తాము అంటే దేవుని సన్నిధిని అనుభవిస్తూ మనం ఏం చేస్తాము అనంటే దేవుణ్ణి మనం హృదయపూర్తిగా మనము ఆరాధన చేయబోతూ ఉన్నాం. కనుక ఈ 4-5 అధ్యాయాలలో ఈ ఆరాధన అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చేసే ఆరాధన అంతా ఏమిటి అని అంటే ఒక రిహార్సల్ మాత్రమే. అసలు రియల్ వర్షిప్ అనేది ఎక్కడ చూస్తాము అనంటే, మనము నిత్యత్వ పరలోకంలోనే మనం చూస్తాం. మనము పరలోకానికి ఎత్తబడిన తర్వాత మనము ఎలా ఉంటాము అని అంటే టెలెస్టియల్ బీయింగ్స్ అంటారు. అంటే ఈ భూ సంబంధమైన శరీరంతో మనం వెళ్ళకుండా మనం ఎలా వెళ్తాము అంటే సెలెస్టియల్ బీయింగ్స్ అంటారు. అంటే ఏమిటి అని అంటే మహిమ కలిగిన శరీరంతో లేకపోతే అమర్త్య శరీరంతో మనం నిత్యత్వానికి వెళ్ళి అక్కడ ఆ ప్రభు సన్నిధిలో 4 జీవులు, 24 మంది పెద్దలు, సకల పరిశుద్ధులు, కోటాను దూతల మధ్య మోజెస్ అనబడిన వ్యక్తి ఒక ఆయన ఉంటాడు. శ్వేత అని ఒక స్త్రీ అక్కడ ఉంటుంది. రాజా పాల్ అన్న వ్యక్తి ఒక ఆయన అక్కడ ఉంటాడు. సుగుణమ్మ గారు అక్కడ ఉంటారు. ఆలోచన చేయండి, మనమందరం అక్కడ ఉండి ఆరాధన అనేది మనం చేయబోతున్నాం. ఇందుని బట్టి మనం ఏం చేయాలి అని అంటే, దేవా నేను ఆ పరిశుద్ధుల సమూహంలో ఉండటం ఏమిటి? ఆదివారం ఒక్కటే కొంచెం మంచిగా ఉండటానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మందిరానికి వస్తూ ఉన్నాను. నేను ఎందుకు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎలాగుంటాను అని అంటే, బలలో చేయవేయాలి కాబట్టి నన్ను నేను చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని నేను ఇక్కడికి వస్తూ ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీ దైవికమైన గుణలక్షణాలు తెలుసుకొని ఆరాధన అనేది నేను చేయాలి కాబట్టి జాగ్రత్తగా ఉండి నేను ఇవాళ ఒక 2 రోజులు బాగుంటాను. మిగిలిన 3-4 రోజులు మన ఆత్మీయమైన జీవితాన్ని మనం ఆలోచన అనేది చేస్తూ ఉంటుంది. మనం ఎలా ఉంటున్నాం? ఆత్మీయంగా ఉంటున్నామా? శరీరానుసారంగా మన జీవితాలను శరీరానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నామా అనేది మనం గమనిస్తుండాలి. మన లైఫ్ స్టైల్ని మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు కట్ చేసి చూస్తే అంటే ప్రభు రాకడ ఎలా ఉంటుంది అంటే, ఆయన దొంగవలే వస్తాడు. రెప్పపాటున మనం నిత్యత్వంలోకి వెళ్తాము. నిత్యత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనం అందరం నిల్చుంటాము. నిల్చున్నప్పుడు ఏం జరుగుతుంటుందంటే, మనల్ని మనం ఇలా గిచ్చుకొని ఏం చేస్తాము అని అంటే, నేనా ఇక్కడ ఉన్నది? నిన్ననే కదా ఒక అక్క విషయంలో నేను నోరు జారాను. నిన్ననే కదా పలానా అన్న విషయంలో నేను ఇలా మాట్లాడాను. నిన్ననే కదా నా ఆలోచనలు సరిగా లేవు. వాక్యం గుర్తొచ్చి బాగానే ఉన్నాను, కానీ నా జీవితాన్ని నేను ఒకసారి చూసుకుంటున్నప్పుడు ఏమైంది అని అంటే, మీకు తగ్గట్టుగా నేను ఖచ్చితంగా లేను. కానీ దేవా, నాకు మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆలోచన చేయండి. భవిష్యత్తులో ప్రభు మనకిచ్చే ఈ అవకాశాన్ని బట్టి మనం ఏం చేయాలి అని అంటే, మన దేవుణ్ణి బట్టి మనము
ఆరాధన అనేది మనం చేయాలి. చూడండి, ఒక్కొక్కటి చూసుకుంటూ మనం వెళ్దాము. ఏమనుకోవద్దు, కొంచెం లేట్ అయింది. ఈ ఇంట్రడక్షన్ చెప్పడానికే కొంచెం లేట్ అయింది కనుక మీరేమనుకోవద్దు, ఓకేనా? చూడండి, ఒక్కొక్కటి క్లుప్తంగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అన్నమాట మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సంగతులు జరిగిన తర్వాత అనంటే ఏ సంగతులు అనేది మనం ఆలోచన చేస్తే మనం చక్కగా మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేయొచ్చు. ఏ సంగతులు అంటే యోహాను గారు చూసిన దర్శనము, యోహాను గారు చూసిన ప్రభువును చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఈ అమర్త్య శరీరముతో అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్క వ్యక్తులను ఆయన చూస్తూ ఉంటున్నప్పుడు ఏం జరిగినది, ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ నేను ఒక సంఘాన్ని నేను చూశాను. ఏమని పిలుస్తూ ఉన్నాడో తెలుసా ఈ సంఘాన్ని? చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం మనం గమనిస్తే ఇక్కడ కనపడుతుంది. తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచి తిని. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. చక్కగా మన దేవుని బట్టి మనం ఆరాధన చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఈ 7 సంఘాలను ఏమంటున్నాడు అనంటే 7 సువర్ణ దీప స్తంభములు అని అంటా ఉన్నాడు. 7 సంఘాలు 7 సువర్ణ దీప సంఘాలతో ఆయన పోలుస్తున్నాడు. వాస్తవానికి ఈ సంఘములో ఉన్న బలహీనతలు అనేది మనం గమనిస్తూ ఉంటుంటే వీళ్ళను సువర్ణ దీప స్తంభాలు అని పిలవద్దు దేవుడు. ఏమని పిలవాలి అంటే వెండి అనొచ్చు, ఇత్తడి అనొచ్చు, ఇనుము అనొచ్చు, మట్టి అనొచ్చు, లేకపోతే వేరే దాంతో పోల్చేసి ఈ సంఘముల మధ్య అని ఆయన పిలవచ్చు. ఎందుకు అనంటే ఈ 7 సంఘాలలో కొన్ని బలహీనతలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ 7 సంఘాలలో 5 సంఘాలు తీవ్రంగా వాళ్ళలో బలహీనతలు కనిపిస్తూ ఉంటాయి. ఒక 2 సంఘాలు మాత్రం మంచిగా ఉంటాయి. చూడండి, మనలో బలహీనతలు ఉన్నాయి, మనలో కొంచెము మంచి కూడా ఉంది. కానీ ఒక దినాన మనం ఎక్కడ ఉంటాము అనంటే మనం నిత్యత్వంలో మనం ఉండబోతూ ఉన్నాం. గమనించండి, విడవబడిన వ్యక్తులు కూడా ఉంటారు ఈ సంఘాలలో, అది కూడా మనం మర్చిపోవద్దు. విడవబడిన వ్యక్తులు ఉంటారు, వాళ్ళు చేసిన పనిని బట్టి విడవబడతారు. కానీ కొంతమంది ఆలోచన చేయండి, మనలో కొంతమంది రేపు నిత్యత్వంలో ఉంటాము. మనకు ప్రభు పెట్టిన పేరు ఏమిటి అంటే సువర్ణ దీప స్తంభములు. మీకు ఆ 7 సంఘాలు గుర్తున్నాయా? 7 సంఘాలు గుర్తున్నాయి కదా. ఆ 7 సంఘాలలో ఉన్న బలహీనతలు క్లుప్తంగా మీకు చెప్తాను. ఒకటి ఎఫ్ఎస్సి సంఘము అనేది ఉంది. మొట్టమొదటి సంఘం ఎఫ్ఎస్సి సంఘము. ఈ సంఘానికి ఉన్న బలహీనత ఏమిటి అని అంటే మొదట నీకుండిన ప్రేమను మరచితివి. ఏమంటున్నాడు ప్రభు? మొదట నీకుండిన ప్రేమను నీవు మరచితివి. ఒకప్పుడున్న ప్రేమ నీలో లేదు. ఇది ఆ సంఘంలో ఉన్న బలహీనత. రెండవది, స్మరణ సంఘం దగ్గరికి వచ్చేసరికి ఈ సంఘంలో బలహీనత అనేది కనపడదు. ఏంటి అని అంటే నీ దరిద్రతను నేను ఎరుగుదును. వాళ్ళు శ్రమలలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎలాగున్నారు అంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడిన వ్యక్తుల్లాగా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మూడవది, పెర్గమా సంఘం దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళల్లో ఏముంది అంటే ఫాల్స్ టీచింగ్స్ ఉన్నాయి. అనంటే బిలాము యొక్క బోధ వీళ్ళల్లో ఉంటుంది. నికాలో యొక్క బోధను వీళ్ళు ఏం చేస్తున్నారు? అనుసరిస్తూ ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళల్లో కూడా బలహీనతలు అనేవి ఉన్నాయి. దాని తర్వాత ఏ సంఘం? తుయాతైరా సంఘం మనకు కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళల్లో ఎవరు ఉన్నారంటే ఫాల్స్ ప్రాఫెటెస్ ఉన్నారు. ఎవరున్నారు అనంటే యెజబేలను స్త్రీని నీవు ఏముంది? యెజబేలను స్త్రీని నీ మధ్య ఉండనిచ్చావు. అబద్ధ బోధకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో ఆ సంఘంలో ఏముంది అని అంటే బలహీనతలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దాని తర్వాత సార్దీసు సంఘం గురించి మనం ఆలోచన చేసేటప్పుడు స్పిరిచువల్లీ డెడ్. వీళ్ళు ఎలా ఉన్నారు? జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. ఇవన్నీ మనకు తెలుసు కదా. దాని తర్వాత ఫిలదెల్ఫియా సంఘం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఇది మంచి చర్చే. ఓకేనా? ఇప్పుడు ఇందులో మంచి చర్చెస్ ఏమిటి అని అంటే స్ముర్నా సంఘము, దాని తర్వాత
ఫిలదెల్ఫియా సంఘం దగ్గరకు వచ్చేసరికి ఫెయిత్ ఇన్ హార్డ్షిప్. వీళ్ళు ఎలాగున్నారు అని అంటే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక. వీళ్ళల్లో ప్లస్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. చిట్ట చివరి సంఘం అసలు మిమ్మల్ని ఉమ్మూస్తానన్నాడు ఆయన. ఏమన్నాడు? మిమ్మల్ని నేను ఉమ్మూస్తాను, కాండ్రించి ఉమ్మూస్తాను. ఎందుకు అనంటే, మీరు చల్లగానైనను వెచ్చగానైనను లేరు, మిక్స్డ్గా ఉన్నారు. కాసేపు దేవుడు అని అంటారు, కాసేపు లోకము అని అంటూ ఉంటారు. కనుక ఈ 7 సంఘాలు అనేది మనం గమనిస్తూ ఉంటుంటే, ఇందులో బలహీనమైన సంఘాలను మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు, బలహీనమైన విశ్వాసులను మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు, వీళ్ళు భవిష్యత్తులో ఆ నిత్యత్వంలో ఉండే అర్హత వాళ్ళకి లేదు. మళ్ళీ చెప్తున్నాను, నిలువెచ్చని క్రైస్తవులు, నిలువెచ్చని విశ్వాసులు ఎవరైతే ఉన్నారో నేను ఖచ్చితంగా చెప్పగలను, వాళ్ళు విడవబడతారు. కానీ వాక్యాన్ని పట్టుకొని, శ్రమలలో సైతము వాక్యాన్ని పట్టుకొని కాస్త నిజంగా ప్రభు యొక్క భయం కలిగి జీవిస్తూ ఉన్న వ్యక్తులు, అఫ్కోర్స్ శోధనలు వస్తాయి, నేను శోధనలో పడిపోయాను, నేను దేవుని బిడ్డను ఇలాగ చేయకూడదు అన్న మనస్సాక్షి కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో, దేవుని యొక్క మహాకృప ఆలోచన చేయండి. ఈ 4-5 అధ్యాయాలు అంటే భవిష్యత్తులో ఈ సంఘంలో, భవిష్యత్తులో ఈ ఆరాధనలో మనం ఉండబోతూ ఉన్నాం. అక్కడ మంచి మాట ఏమన్నాడు ఆయన? 7 సువర్ణ దీపముల మధ్య దేవుడు మన మధ్య ఉన్నాడు. మధ్యలో ఉన్నాడు ఆయన. అందరికీ ఒకటే సమీపంగా ఉన్నాడు, ఒకేలాగా చూస్తున్నాడు. దేవునికి పార్షియాలిటీ అనేది లేదు, దేవుళ్ళో పక్షపాతము అనేది కనపడదు. కనుక మనం ఎందుకు మన దేవుని బట్టి మనము ఆరాధన చేయాలి అని అంటే, దేవా, బలహీనుడనైన నన్ను మీరు క్షమించారు. ఒకసారి ఆలోచన చేయండి. ఈ దినాన్న మనం ఇక్కడ కూర్చొని ప్రభువును ఆరాధన చేస్తూ ఉన్నాము అనంటే దేవుని యొక్క మహాకృప. భవిష్యత్తు గురించి వదిలిపెట్టేద్దాం. ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాల సంగతి మనం కొంచెం పక్కన పెడితే, ప్రెజెంట్ టుడే ఈ దినాన్న మనం ప్రభు సన్నిధిలో ఉండి మనం ఆరాధన చేస్తున్నాం. మనం సజీవులంగా ఉన్నాము, మనం ప్రాణంతో ఉన్నాము. చాలామంది చనిపోతున్నారు, చాలామంది జ్ఞానం కలిగిన వ్యక్తులు ఉన్నారు, ఆరోగ్యవంతమైన వ్యక్తులు చాలామంది ఉన్నారు, హేమీలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ తమ కాలాలను చెల్లించుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నేటి దినం వరకు మనం సజీవులంగా ఉన్నాము. నేటి దినాన ప్రభు సన్నిధికి వచ్చి మనం ఆరాధన చేస్తూ ఉన్నాము అని అంటే, మనల్ని సువర్ణ దీపస్తంభాలలో మనల్ని ఉంచి ఆరాధన చేసుకునే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ఒకటి మనం గమనించాలి, ఈ అర్హతను మనం భవిష్యత్తులో మనం పొందుకోబోతూ ఉన్నాము అనంటే ఒకటే ఒక కారణం. ఏమిటి అనంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ ద్వారా మాత్రమే మనకి ఈ అర్హత అనేది దక్కింది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్త ప్రోక్షణ, యేసుక్రీస్తు ప్రభువారు మన అందరి నిమిత్తము సిలువలో ఆయన ప్రాణం పెట్టడం ద్వారా ఏం జరిగింది అని అంటే, ఈ అద్భుతమైన ఆధిక్యత, ఈ అవకాశము అనేది మనకు అందించబడింది. కనుక ఆరాధన చేసే వాళ్ళందరూ ఏదో స్వయం కేంద్రీకృతమైన ఆరాధన మనం చేయొద్దు. అలవాటు పరంగా మనము ఆరాధన అనేది చెయ్యొద్దు. లేకపోతే ఏమంటారు కదా, కంఠోపాతంగా ఒక విధంగా చెప్పాలి అంటే, రెగ్యులర్గా మనం ఆరాధన చేస్తూ ఉంటాం కదా, నాకు అలవాటు అయిపోయింది, ఒక 2 పాయింట్లు దొరికితే చాలు పిచ్చెక్కిచ్చేస్తా అన్నట్టు మనం ఆరాధన చేయొద్దు. నాకు ధైర్యం వచ్చేసింది, ఇప్పటికి చర్చిలో 4-5 సార్లు చేసేసాను కాబట్టి ఇక ఆరాధన చేస్తాను అన్నట్టు ఆరాధన చేయొద్దు. నాకు సీనియారిటీ ఉంది, అనేక సంవత్సరాల నుంచి నేను మందిరానికి వస్తున్నాను కాబట్టి నాకు భయమే లేదు అన్నట్టుగా మనం ఆరాధన చేయొచ్చు. ఎందుకు మనం ఆరాధన చేయాలి అని అంటే, ఈ దేవుడు మన బలహీనతలు చూడటం లేదు. బలహీనతలు ఉన్నప్పటికీ కూడా సువర్ణ దీప స్తంభాలతో మనల్ని పోల్చి మనకు అవకాశం ఇచ్చి ఆరాధన చేసుకునే భాగ్యాన్ని మనకు అనుగ్రహించినందుకు మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. ఇప్పుడు మాత్రమే కాదు, రేపు భవిష్యత్తులో కూడా ఆ పరిశుద్ధుల సమూహంలో మనం ఉండి ఆరాధన చేయబోతూ ఉన్నందుకు మనం ఏం చేయాలంటే, మన ప్రభువుని బట్టి మనం ఆరాధన చేయాలి. ఈరోజు నేను చెప్పే దాంట్లో దేవుని యొక్క గుణలక్షణాలు కనపడవు, దేవుని యొక్క
గుణలక్షణాలు కనపడవు, కానీ ఏం కనిపిస్తాయంటే దేవుడిచ్చే అవకాశము అనేది దేవుడిచ్చిన అవకాశము అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనం ఏం చేయాలంటే మన దేవుని బట్టి మనం ఆరాధించాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మనకు అవకాశం ఇచ్చినందుకు మనం ఆరాధన చేయాలి. భవిష్యత్తులో కూడా ఆ పరిశుద్ధుల సమూహంలో మనము ఉంచబోతూ ఉన్నందుకు కూడా మన దేవుని బట్టి మనము ఆరాధన అనేది మనం చేయాలి. చాలా నవ్వు వస్తుంది కదా అందరికీ, ఒక తెలియని సంతోషం వస్తుంది కదా. చాలామంది పెద్దోళ్ళు నవ్వుతున్నారు, దేవా థ్యాంక్ యూ, నేను మరణిస్తే ఆ పరిశుద్ధుల సమూహంలో నేను ఉండబోతూ ఉన్నానా. మిమ్మల్ని, మీ బలహీనతల్ని మనుషులు క్షమించలేకపోవచ్చు. ష్యూర్, మన బలహీనతల్ని మనుషులు క్షమించలేకపోవచ్చు. ఆలోచన చేయండి. మన బలహీనతల్ని సేవకులు క్షమించలేకపోవచ్చు. మన బలహీనతలు చూసినప్పుడు పైకి ఎవరైనా నవ్వి మామూలుగా వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటే, సువర్ణ దీపస్తంభాలతో మనల్ని పోల్చి ఆయన ఏం చేస్తున్నాడు, నేను మీ మధ్య ఉన్నాను, మీలో చాలా వీక్నెసెస్ ఉన్నాయి, కానీ మీరు రేపు నిత్యత్వంలో ఉంటారు. మనము నిత్యత్వంలో ఉండటానికి ఒకే ఒక రీజన్ ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన గనక మన మధ్య లేకపోతే మనకంత సీన్ లేదు. ఈ సంగతులు జరిగిన తర్వాత, అంటే ప్రభు మన కొరకు చేసిన శిలువ కార్యం తర్వాత ఆయన సంఘాన్ని ఏర్పరచుకొని ఆ సంఘాన్ని ఆయన తీసుకొని వెళ్ళటము అనేది మనం చూస్తున్నాం. ఇది మొదటిది. రెండవది చూడండి, స్టెప్ బై స్టెప్ మనం వెళ్తూ ఉందాం, ఓకేనా. 7 సువర్ణ దీపస్తంభాలతో మనల్ని పోల్చాడు. రెండవది ఇదే 4వ అధ్యాయము 1వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. బలహీనులమైన మనం రేపు అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంటామంటే బయట నించుంటాం. చాలా కథలు ఉంటాయి కదా, పిల్లలకి సండే స్కూల్ స్టోరీ చెప్తూ ఉంటాం కదా. బయట మనం నించుంటామంట, బయట ఒక దేవదూత ఉంటుందంట, ఒక పుస్తకం పట్టుకొని నీ పేరేంటి బాబు, నీ పేరు జాగ్రత్తగా చూసేసుకొని నువ్వు ఉన్నావు లోనికి వెళ్ళిపో అని అంటూ ఉంటుందంట. సో ఆ తలుపు దగ్గర ఇక్కడ మనం అందరం నించున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, వ్యక్తిగతంగా నేను ఎందుకు ఆరాధన చేయాలి, మీరందరూ ఎందుకు ఆరాధన చేయాలి అని అంటే, ఆదిమ తల్లిదండ్రులు, మన తల్లిదండ్రులు హవ్వ ఆదాము చేసిన ఒక తప్పు వలన ఈ తలుపు అనేది మూయబడింది. మొట్టమొదటి మానవుల యొక్క అవిధేయత వలన ఏం జరిగింది అని అంటే, ఏదేను తోట అనేది మూయబడి ఉంది. మరి ఎన్నడూను లోపలికి రాకుండా ఖడ్గజాలను దేవుడు అక్కడ పెట్టడము అనేది జరుగుతూ ఉంటుంది. మోషేతోని దేవుడు అంటాడు, ఆ ప్రత్యక్ష గుడారాన్ని కూడా తయారు చేసేటప్పుడు, ఆ నమూనాను చేసేటప్పుడు ఆ తెరలకు ఖడ్గజ్వాలను చెక్కు అని అన్నాడు. ఆ డిజైన్ను క్రియేట్ చేసి పెట్టాలి అని అన్నాడు. ఎందుకు అన్నాడు, దేనికి సాదృశ్యము అని అంటే, మానవులు ప్రభు సన్నిధిలోకి ఎంటర్ అవ్వటము అనేది జరగని పని. శరీర సంబంధి అయిన ఏ మానవుడు పరిశుద్ధమైన దేవుని సన్నిధిలోకి ప్రవేశించటము అనేది జరగని పని. ఎందుకు అనంటే, మనం పాపం చేశాం, మనం పాపులం కనుక ఏం జరిగింది అనంటే ఆ ద్వారాలు అనేది మూయబడి ఉన్నాయి. చూడండి, అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆ విమోచన కార్యం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆ రక్షణ కార్యం ఏం చేసింది అనంటే, మనం రేపు అక్కడికి వెళ్ళి నిలబడిన తర్వాత మనం అందరం పలకరించుకుంటూ ఉంటాం. వచ్చినావు కదా అక్క, చింటూ వచ్చావు కదా, పర్లే నువ్వు వస్తావనుకోలేదు నేను అని జోగులు కూడా వేసుకుంటాం సరదాగా. నువ్వు వస్తావన్న గ్యారంటీ లేదు అనుకుంటూ సరదాగా మాట్లాడుకుంటాం. అవును, ఆ అన్న వస్తాడు అనుకున్నాను, రాలేదా, ఆ అక్క వస్తాడనుకుంది, రాలేదా, వీళ్ళు బాగా ఆరాధన చేసేవాళ్ళే, వీళ్ళు బాగా సువార్త చేసేవాళ్ళే. చెప్పలేం ఎవరు ఉంటామో ఎవరు ఉండం. కానీ నిరీక్షణ కలిగిన వ్యక్తులు, నిజంగా నేను నిత్యత్వంలో ఉంటాను అన్న నమ్మకం కలిగిన వ్యక్తులు మనం ఆరాధన చేయాలి. ఏమిటి అని అంటే, రేపు అక్కడ ఉంటాము, అక్కడ ఒక ద్వారము అనేది, ఒక తలుపు అనేది మనకు తెరవబడి ఉంటుంది. ఇంకొక తలుపు కూడా ఉంది చూడండి. యోబు గ్రంథం 26వ అధ్యాయము, యోబు గ్రంథం 26వ అధ్యాయము 6వ వచనం చూడండి. 26:6
నా ప్రవర్తన అంతటి విషయంలో 26:6 ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది. పాతాళము తెరవబడి ఉన్నది. నాశన కూపము బట్టబయలుగా ఉన్నది. చాలండి, అదొక్కటి చాలు. పరలోకంలో ఒక తలుపు తెరవబడి ఉన్నది. ఈ యోబు 26:6లో పాతాళ ద్వారము తెరవబడి ఉన్నది. ఇందులోకి ఎవరు వెళ్తారు అని అంటే సింపుల్ ఆన్సర్, పడద్రోయబడిన దేవదూతల కొరకు ఆ ద్వారం అనేది తెరవబడి ఉంది. మన కోసం కాదు. పడద్రోయబడిన దేవదూతల కొరకు ఒక పాతాళపు యొక్క ద్వారము అనేది తెరవబడి ఉంది. వాళ్ళు యుగయుగాలు అందులో పడిపోయి వాళ్ళు అందులో నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత రక్షించబడిన మనమందరం ఒక దినాన్న మనం అక్కడ నిలబడుతూ ఉంటాము. నిలబడినప్పుడు మనం అక్కడికి వెళ్ళంగానే ఒక డోర్ ఓపెన్ అవుతూ ఉంటుంది. ఆ ద్వారం ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఐఎమ్ ద డోర్ అన్నాడు ఆయన. ఐఎమ్ ద వే అని తాను అనటము అనేది మనం చూస్తూ ఉంటాం. కనుక కేవలము మనం అక్కడికి వెళ్ళటము అనేది ప్రభు కృప. అక్కడికి వెళ్ళిన తర్వాత తలుపులు తెరవబడటము అనేది దేవుని యొక్క మహాకృప. ప్రతి అడుగు మనం సిగ్గుపడుతూనే మనం అనిశ్చిత్వంలోకి మనం ఎంటర్ అవుతూ ఉంటాం. ఇది రెండవది. మూడవది చూడండి, 4:1 అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడిండెను, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. మూడవది ఏమిటి అనంటే బూరధ్వని వలె ఒక స్వరము నాతో మాటలాడుట వింటిని. ఆలోచించేయండి, మనము రేపు నిత్యత్వంలోకి వెళ్ళటము, ఆ నిత్యత్వంలో తలుపు తెరవబడి మనం లోనికి వెళుతూ ఉన్నాము అనంటే ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్న మాట ఆ 7 సంఘాలలో మనం చూస్తాం కదా. ఆత్మ చెబుతున్న మాట చెవిగలిగిన వ్యక్తి ఎవరైతే విన్నాడో ఆ స్వరాన్ని విన్న వ్యక్తి అందరూ రేపు నిత్యత్వంలో ఉంటారు. ఎవరైతే వినకుండా పెడిజెవిన పెట్టారో బహుశా వాళ్ళు ఉండకపోవచ్చు. 10 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు కానీ మనం వస్తూ ఉన్నాం, ఏదో బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుగా మనం ఉంటే, మనం ఏమీ నేర్చుకోకుండా, మనం అసలు ప్రభువుని ఆరాధన చేయకుండా ఒక నామకార్థమైన వ్యక్తుల్లాగా మనం ఉన్నామా, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ చూడండి, దేవుని యొక్క స్వరము అనేది ఇక్కడ వినపడుతూ ఉంటుంది. ఇక్కడ ఆలోచన చేస్తే పాత నిబంధన గ్రంథములో ప్రభు అందరితో ఎప్పుడూ వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాడు. దాని తర్వాత 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలము అనేది మనకు తెలుసు. దేవుడు 400 సంవత్సరాలు, మలాకీ తర్వాత 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలములో ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంటాడు. ఆయన మౌనంగానే ఉన్నట్టుగా అనిపిస్తాడు, కానీ ఆయన ఆలోచనకర్తగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆయన ఏం చేశాడు అనంటే, వీళ్ళెవ్వరిని మనం విడిచిపెట్టొద్దు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, వీళ్ళకు ద్వారాలు మూయబడ్డాయి, మళ్ళీ ఆ ద్వారాలు తెరవబడాలి అనంటే వాక్యమై ఉన్న ఆ దేవుడు శరీరధారుడిగా భూమి మీదకి రావాలి. ఆ స్వరము అనేది వినిపించాలి. ఆ సువార్త ఎవరి చెవులలో పడుతుందో ఆ సువార్తని విని ఎవరైతే సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వాళ్ళందరికీ ఏం జరుగుతుంది అంటే, ఆ ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాల్లో జరిగే ఆ ఆరాధనలో మనం ఉండబోతూ ఉన్నాం. పిల్లలు, కనుక మనం ఎందుకు ఆరాధన చేయాలి అనంటే, మన గతాన్ని మనం ఆలోచన చేసుకుందాం. మన గత భక్తి జీవితాన్ని మనం ఆలోచన చేద్దాం. మన గత ఆరాధన పద్ధతులను మనం ఆలోచన చేద్దాం. మన గత సాంప్రదాయాలను మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు అవన్నీ మనలో లేవు. అవన్నిటి మనం వదిలిపెట్టేసి యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించి సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ ఉన్నాము అనంటే ఎలా జరిగింది అనంటే, మనకు కూడా ఒక బూరధ్వని, మనకు కూడా సువార్త అనే స్వరము అనేది మనకు వినపడినప్పుడు మనం దానికి లోబడ్డాం. ఆలోచన చేయండి, ఆ సువార్త అనేది మన దగ్గరికి రాకపోతే,
ఆ సువార్త అనేది మన ఇంటికి రాకపోతే, ఆ సువార్త అనేది వ్యక్తిగతంగా మనకు వినబడకపోతే, ఈ 7 సువర్ణ దీప స్తంభాలలో ఈ సంఘాలలో మనం ఉండేవాళ్ళమా? కనుక ఎందుకు ఆరాధన చేయాలంటే, దేవా ఆ స్వరాన్ని మీరు నాకు వినిపించారు. మీ యొక్క జననాన్ని, మీ యొక్క మరణాన్ని, మీ యొక్క పునరుద్ధానాన్ని, మీరు యొక్క ఆరోహణాన్ని, మీరు యొక్క రెండవ రాకడ అనేది ఎలా ఉంటుందో నాకు కంప్లీట్గా మీరు నాకు వివరించారు. దాన్ని తెలుసుకునే అవకాశం నాకు అనుగ్రహించారు. దాని మీద విశ్వాసం ఉంచే కృపను నాకు అనుగ్రహించినందుకు, ఆ స్వరాన్ని అర్థమయ్యేటట్టుగా నాకు చేసినందుకు వందనాలు ప్రభువా అనుకుంటూ మనం ఏం చేయాలి అంటే, మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేయాలి. ఇప్పటికీ చాలామందికి ప్రభువును మీరు ఎందుకు సొంత రక్షకుడిగా అంగీకరించారు అని అంటే చెప్పలేరు. మా అమ్మ నాన్న వాళ్ళు చర్చికి వెళ్ళారు కాబట్టి మేము చర్చికి వచ్చాం. మా పితరులు క్రైస్తవులు కాబట్టి మేము క్రైస్తవులు. అంతేగాని మనం ఎందుకు రేపు నిత్యత్వంలోకి వెళ్ళబోతున్నాము అన్న నిజమైన రీజన్ అనేది ఎవరికి తెలియదు. కనుక ఆలోచించేయండి. ఒకటి, బలహీనులమైన మనకు అర్హత అందినందుకు మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేయాలి. బలహీనులమైన మనకు ఆ ద్వారాలు తెరవబడినందుకు మన ప్రభువుని బట్టి మనము ఆరాధన చేయాలి. బలహీనులమైన మనకు ఆ స్వరము అనేది వినిపింపజేసినందుకు మన ప్రభువుని బట్టి మనము ఆరాధన చేయాలి. ఏంటి ఆ స్వరము అనంటే, ఈ 4:1 ఉంది చూడండి. నాతో మాటలాడుగా వింటిని, ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక్కడికి ఎక్కిరమ్ము. ఈ స్వరం భవిష్యత్తులో మనం ఉండబోతూ ఉన్నాం. ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఈ సంఘంలో మనం ఉన్నాము. ఆయన రెప్పపాటున మనం వెళ్తాం చూడండి. అప్పుడు వినబడిన ఒక స్వరం ఏమిటి? అక్కడికి వెళ్ళిన తర్వాత, ద్వారాలు తెరవబడిన తర్వాత మనమందరం ఎంతమంది లోనికి వెళ్తాము అని టెన్షన్గా మనం ఎదురు చూస్తూ ఉంటున్నప్పుడు, ఆయన మనల్ని వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని పిలుస్తాడు. ఆయన పిలిచే పిలుపు ఏమిటంటే, ఇక్కడకు ఎక్కిరమ్ము. లోనికి వెళ్తాం, భావోద్రేకానికి లోనవుతాం మనం. ఆయన ప్రతి ఒక్కరి బాష్ప బంధువుని ఆయన తుడుస్తాడంట. మనల్ని ఆయన కౌగిలించుకుంటాడంట. ఆయన మనల్ని ముద్దు పెట్టుకుంటాడు. ఎందుకు మనకి ఏడుపు వస్తుంది అని అంటే, నేను పరలోకం రావటం ఏంటి, ఇక్కడికి ఎక్కిరమ్ము అన్న మాట దగ్గర మనం ఆరాధన చేయాలి. దేవా, నీవు నన్ను పిలిచినందుకు వందనాలు. నీవు నాకు ఆ పరలోకంలో ఉండే ఆ వైభవాన్ని నీవు నాకు అనుగ్రహించబోతూ ఉన్నందుకు వందనాలు. నేను కూడా ఈ 4 జీవులతోని, నేను కూడా ఆ 24 పెద్దలతోని, నేను కూడా సకల పరిశుద్ధులతోని, నేను కూడా కోటాను దూతలు మీ సన్నిధిలో వాళ్ళు నిలబడలేరు, మీ సన్నిధిని వాళ్ళు చూడలేరు, మీ సన్నిధిలో వాళ్ళు 2 రెక్కలేసుకొని ఎగురుతూ ఆరాధన చేసే వాళ్ళే భయపడి మీ సన్నిధిలో నిలబడిన ఆ స్థలంలో నన్ను మీరు ఉంచబోతూ, నన్ను ఇక్కడికి రమ్మని ఆరాధన చేసుకునే భాగ్యాన్ని మీరు నాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభు అనుకుంటూ మనం ఏం చేస్తామంటే, మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన అనేది చేయాలి. దాని తర్వాత 4:2 చూడండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. చూడండి, లోనికి వెళ్ళాడు, తలుపు తెరవబడింది, ఒక స్వరం వినబడింది. యూ కెన్ కమ్, యూ కెన్ ఎంటర్ నౌ అన్న స్వరం వినపడింది. ఎక్కిరమ్ము అన్న తర్వాత మనం లోనికి వెళ్ళిన తర్వాత మనం ఆ మహిమ కలిగిన ఆ ప్రదేశం అంతటిని మనం చూస్తూ ఉంటాము. చూసినప్పుడు సింహాసనమందు ఆసీనుడై ఉన్న ఒక వ్యక్తిని మనం చూస్తాము. ఆయనే మన కొరకు రక్తమాంసాలు ధరించుకొని భూమి మీదకి వచ్చిన క్రీస్తు. ఆయనే మన కొరకు శిలువలో ప్రాణం పెట్టిన క్రీస్తు. ఆయన సమాధిని గెలిచాడు, పునరుద్ధానుడయ్యాడు. ఆయన మళ్ళీ తిరిగి పరలోకానికి వెళ్ళిపోయి ఆ సింహాసనమందు ఆసీనుడైన వాడు ఎలాగున్నాడు అని అంటే, ఆయన నేటి దినం వరకు సజీవుడిగా ఉన్నాడు. రేపు భవిష్యత్తులో కూడా
ఈ సజీవుడైన యేసుక్రీస్తును చూసి మనం ఏం చేస్తాము అని అంటే మనం ఆరాధన చేయబోతూ ఉన్నాం. ఆ దినాన్న ముఖాముఖిగా ప్రభు యొక్క దర్శనము అనేది మనకు అందుతూ ఉంటుంది. మళ్ళీ ఆలోచన చేద్దాం. బలహీనుడైన నన్ను మీరు పిలవటం, బలహీనుడైన నా కొరకు మీరు ద్వారాలు తెరవటం, బలహీనుడమైన నన్ను మీ స్వరం వినిపింపజేయటం, బలహీనమైన నాకు మీ ముఖ దర్శనము అనేది రావటము అనేది సామాన్యమైన విషయం కాదు. మనం అస్సలు మంచోళ్ళం కాదు. మన గురించి మనకే తెలుసు, మన గురించి మనకే తెలుసు, మన గురించి కొంతమందికే తెలుసు. మనం మంచోళ్ళము అని చాలామంది ఎక్కువ మంది అనుకుంటారు. దేవునికి అన్నీ తెలుసు, కానీ తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకోవటం ద్వారా ఈ అర్హతను మనం పొందుకుంటూ ఉన్నాం. సో సజీవుడైన యేసుక్రీస్తు ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉండుట మనం చూస్తాము. మరొక మాట 4:3 ఉంటుంది. ఎలాగున్నాడు ఆయన అనంటే చూడండి, ఆత్మవశుడినై సింహాసనం ముందు ఒక ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు మరకతము వలె ప్రకాశించు అన్నమాట ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎలాగున్నాడు అక్కడ కూర్చున్న ఆయన? ఎలాగున్నాడు? దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము అన్న రాళ్ళు అక్కడ కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అవును, ఈ రాళ్ళన్నీ మనకి ఎక్కడ కనిపిస్తాయి? ఈ రాళ్ళన్నీ మనకి ఎక్కడ కనిపిస్తాయి? ఎక్కడ కనిపిస్తాయి అని అంటే రిఫరెన్స్ రాసేసుకోండి, నేను వివరించను. నిర్గమాకాండం 28వ అధ్యాయం, నిర్గమాకాండం 28వ అధ్యాయము 17వ వచనం మనకు చదివితే అక్కడ ప్రధాన యాజకుని యొక్క వస్త్రధారణ, ఆ వస్త్ర ఉపకరణములను మనం గమనిస్తూ ఉంటుంటే ప్రధాన యాజకుడికి ఈ సూర్యకాంత పద్మరాగము, మరకతము ఇలాంటి వెలగల రాళ్ళన్నీ ఆయనలో కనిపిస్తూ ఉంటాయి. 12 రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. అయితే రేపు మనము నిత్యత్వానికి మనం అలా ఎంటర్ అయిన తర్వాత ఆయన ముఖాన్ని మనం చూసిన తర్వాత ఆలోచన చేయండి, అక్కడ మన కొరకు ఎవరు నిలబడి ఉన్నాడు అనంటే మన కొరకు ఒక ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు నిలబడ్డాడు. ఆయన మన కొరకు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే అర్పణ అనేది చెల్లిస్తూ ఉన్నాడు. ఈ ప్రధాన యాజకుడు మన కొరకు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే బలహీనులమైన మనమందరము నిత్యత్వంలోకి రావటం కొరకు మన తరపున ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి, ఈ ప్రధాన యాజకుడు గనుక అక్కడ లేకపోతే, ఈ విజ్ఞాపనకర్త ఈయన అక్కడ లేకపోతే, మనమందరం లోనకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక డిసైడ్, నేను ఇక లోనకు వచ్చేసాను, మళ్ళీ వెనక్కి వెళ్ళే సీనే లేదు అనుకోవటం కుదరదు. లోనకి వెళ్ళాము అనన్నా ఈయన కృపే, లోనకి వెళ్ళి ఆ సింహాసనం ఎదుట మనం నిలబడ్డాము అనన్నా ఆలోచన చేయండి, ఈ ప్రధాన యాజకుడు మన తరపున నిలబడి అక్కడ 24 పెద్దలు ఆరాధన చేస్తున్నారు, 4 జీవులు ఆరాధన చేస్తూ ఉన్నారు, అక్కడ అందరూ ఆరాధన చేస్తూ ఉన్నారు. ప్రభు మాత్రం ఏం చేస్తున్నాడు అనంటే ఆ సింహాసనం దగ్గర ఆయన మన తరపున వీళ్ళందరూ వచ్చారండి. మోజెస్ వచ్చాడండి, జంపి వచ్చాడండి, చింటూ వచ్చాడండి, శ్యామ్ వచ్చాడండి. వీళ్ళు చాలా మంచోళ్ళండి. వీళ్ళు పరలోకం రావడానికి అన్ని విధాల అర్హులండి. వీళ్ళల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అవునా? ఖచ్చితంగా నేను చెబుతూ ఉన్నాను, వీళ్ళు పరలోకానికి అర్హులు. మన బలహీనతలు ఒక్కడు కూడా ఆయన జ్ఞాపకం చేయడం. నాకు ఈయన గురించి, నాకు ఈమె గురించి తెలిసిందే అంటే లేదండి, మారారు వీళ్ళు మారారు. నేను వీళ్ళ కొరకు సిలువలో ప్రాణం పెట్టాను కదా, వీళ్ళ కొరకు సిలువలో నా రక్త ప్రోక్షణ ఎప్పుడైతే చిందించానో వీళ్ళ పాపాలన్నీ తుడిచివేయబడ్డాయి. వీళ్ళందరూ ఇప్పుడు అర్హులు. ఈ ప్రధాన యాజకుడు మన తరపున నిలబడటం ద్వారా ఈ అర్హత అనేది మనకు దక్కింది. కనుక ఇదంతా ఎప్పుడు జరగబోతుంది? ఇంకా కాలే. రేపు నిత్యత్వంలోకి మనం వెళ్ళిన తర్వాత ఇవన్నీ ముందుగానే మనకి దేవుడు రివీల్ చేసేసాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువును బట్టి మనము ఆయన పరలోకంలో మనం ఉండబోతున్నాం. నెక్స్ట్ 4:3 చూడండి. 4:3 ఆసీనుడైన వాడు
దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు. చూడండి ఏముంది, ఇంద్రధనస్సు సింహాసనము ఆవరించి ఉండెను. ఇది తర్జుమా లోపం, ఇది ఇంద్రధనస్సు కాదు. ఆ దినాలలో ట్రాన్స్లేషన్స్ బ్రాహ్మిన్సే చేశారు కాబట్టి అప్పుడు భాష వాళ్ళు వాడారనమాట. ఇంద్రధనస్సు కాదు, ఏమైనా పేరు పెట్టుకోవాలి అని అంటే మేఘధనస్సు అనేది మనం ఆలోచన చేయాలి. ఓకేనా? ఈ మేఘధనస్సు దేనికి సాదృశ్యము? ఈ మేఘధనస్సు దేనికి సాదృశ్యము అనంటే నిత్య నిబంధనకు సాదృశ్యం. ఇది నోవాహుతో అన్నాడు, ఆ దినాన ఆ రెయిన్బో అనేది వచ్చిన తర్వాత, మేఘధనస్సు అనేది వచ్చిన తర్వాత, ఇప్పుడు శిక్షించి నచ్చినట్టు భవిష్యత్తులో ఎప్పుడు నేను శిక్ష రానేను, నా ఉగ్రత మీదకి వీళ్ళ మీదకి రాదు. ఆయన ఒక నిత్య నిబంధన చేశాడు. ఏమిటి అని అంటే, ఇక ఇలాంటి పనులు నేను చేయను, అందరినీ నేను రక్షించుకుంటాను అన్న నిత్య నిబంధన. దేవుడు చేసిన ఈ నిత్య నిబంధన అనేది తొలగిపోలేదు. ఆ మేఘధనస్సు అనేది మనం చూస్తున్నప్పుడు ఇది దేవుడిచ్చిన అద్భుతమైన వాగ్దానం. భూమి ఒక దినాన్న కనపడదు. ఈ ఆకాశము అనేది అశాశ్వతంగా కనిపించవచ్చు, కానీ దేవుడిచ్చిన వాగ్దానం మాత్రము శాశ్వతమైనది. కనుక ఆలోచన చేయండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడిస్తున్న ఒక నిత్య నిబంధన. ప్రధాన యాజకుడు మన దగ్గర నిలబడతాడు, మనమందరం అక్కడ ఉంటాము. పెళ్ళిళ్ళలో మనం చూస్తూ ఉంటాం కదా, సేవకులు అయ్యగారు ఒక జోక్ చేస్తూ ఉంటారు కదా, ప్రమాణాలు చేసిన తర్వాత మొత్తం అయిన తర్వాత ఇప్పుడు వధువుని ఏం చేస్తారు, ముసుగుది అంటారు. చూసారా, ముసుగుది అంటారు కదా, గుర్తుంటుందిగా. క్రైస్తవులు పెళ్లి చేసుకున్న వాళ్ళకి అర్థమైంది. ఎందుకు దీయమంటారు? సరదాగా అంటారు, ఆ అమ్మాయేనా అంటారు. ఏమంటారు? పెళ్లి చూపుల్లో చూపించిన అమ్మాయేనా, అమ్మాయిని మార్చేశారా అని అంటారు. రేపు వధువు దగ్గరికి ఈ సంఘం అక్కడ నిలబడుతుంది. ఈయన భూమి మీదకి వెళ్ళిపోయాడు, వాళ్ళ కొరకు చాలా శ్రమలు పొందాడు, ఆ వధువు కొరకు దెబ్బలు తిన్నాడు, ఆ వధువు కొరకు అవమానాలు భరించాడు, ఆ వధువు కొరకు పిడుగుదులు గుద్దించుకున్నాడు, ఆ వధువు కొరకు ముఖాన ఉమ్ము ఊహించుకున్నాడు, ఆ వధువు కొరకు మహాశ్రమ మరణమగునంతగా తను ప్రయాసపడ్డాడు, చాలా చాలా తగ్గించుకున్నాడు. ఇక్కడుంటే చాలా బాగుండేది. ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ తలుపులు తెరవబడ్డాయి, నిత్యత్వంలోకి వచ్చేసింది. వచ్చిన తర్వాత సౌందర్యం ఎంత బాగుందో చూద్దామని అక్కడున్న పెద్దలు, అక్కడున్న 4 జీవులు, అక్కడున్న కోటాను దూతలందరూ ఏమైనా మచ్చలు, ఏమైనా డాగులు ఏమైనా కనిపిస్తాయా అని ఈ బలహీనమైన సంఘమును ఎలాగుంటుందో చూడటానికి ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయము, పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం దయచేసి చదవండి. పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. సంధ్యారాగం చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియు నగు ఈమె ఎవరు? నేను ఒకసారి చూస్తున్నాను. 6వ అధ్యాయము 10వ వచనం నేను కూడా చదువుతున్నాను. చూడండి ఎలా కనపడుతుంది ఇప్పుడు ఆ సంఘము అనంటే, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదే, సూర్యుని ఎంత స్వచ్ఛమును కళను గలదే, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? మతి భ్రమిస్తుంది రేపు ఈ సంఘాన్ని పరలోకం చూసినప్పుడు. మనకు అంత అందం ఉందా? అంత సౌందర్యవంతులంగా కనపడే యోగ్యత మనకేమైనా ఉందా? రేపు నిత్యత్వంలో అలాంటి అద్భుతమైన సౌందర్యంగా
మనం అక్కడ కనబడబోతూ ఉన్నాము అని అంటే, ప్రభు ముసుగు తీసిన తర్వాత మనల్ని ఎంత చక్కగా అక్కడ ఆయన ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాడు అనంటే, దాని అంతటికీ బిహైండ్ ద రీజన్ ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన గనక మనల్ని క్షమించకపోతే, ఆయన గనక మన బలహీనతలు చూసి కూడా ఆయన ఓర్చుకుంటూ ఉన్నాడు. మన బలహీనతలు చూడకుండా ఆయన ఏం చేశాడు? ఆహ్వానం అందించాడు. మన బలహీనతలు చూడకుండా ద్వారాలు తెరిచాడు. మన బలహీనతలు చూడకుండా ఆ సింహాసనం దగ్గరకు తీసుకొని వచ్చాడు. మన బలహీనతలు చూడకుండా మనలో ఉన్న ఒక అద్భుతమైన ఆత్మీయమైన సౌందర్యాన్ని అందరికీ చూపించాడు. ఈమె కొరకు, ఈ వధువు కొరకు నేను ప్రాణం పెట్టాను. అప్పుడు వాళ్ళందరూ అంటారంట, తప్పేమీ లేదు. ఏమ కొరకు నువ్వు ప్రాణం పెట్టడంలో తప్పేమీ లేదు. అప్పుడు మనం మళ్ళీ ఏడుస్తాం. మన బలహీనతలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. మళ్ళీ ఏడుపు వస్తుంది. ఆ 4 జీవులు, ఆ 24 పెద్దలు, కోటాను దేవతలు, ఆ పరిశుద్ధుల సమూహంలో మనం నిలబడి మన ముసుగు అనేది తొలగించబడినప్పుడు, భూమి మీద మనం ఎలా తిరిగామంటే ముసుగేసుకొని తిరుగుతూ ఉన్నాం. భూమి మీద మన ఆత్మీయమైన జీవితం ఎలాగుంది అని అంటే, మనలో మచ్చ, మనలో డాగు అనేది లేకుండా ముసుగేసుకొని మనం తిరిగాము. రేపు ఆయన రక్త ప్రోక్షణ ద్వారా ఇవన్నీ తుడిచివేయబడ్డాయి. రేపు నిత్యత్వంలోకి మనం వెళ్ళిన తర్వాత ఆ ముసుగును ఆయన తీసిన తర్వాత కలంకము అనేది లేకుండా ప్రభు సన్నిధిలో మనం ఉంటున్నాము. దేవా, ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు నాకు అనుగ్రహించబోతూ ఉన్నందుకు వందనాలు అనుకుంటూ మనం ఏం చేయాలంటే, మన ప్రభువుని బట్టి మనం ఆరాధన అనేది చేయాలి. చివరిది చెప్పి ముగించేస్తారు. 4:4 ఏముంది? మేఘధనస్సు సింహాసనం నందు ఆవరించి ఉండెను. సింహాసనం చుట్టూ ఎవరున్నారు? 24 సింహాసనములు ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములను పెట్టుకున్న వారే కూర్చుండేరి. ఇక్కడ ఈ చివరి ఆత్మీయ పాఠంని మనం చూసుకొని మనం ఆరాధన చేద్దాం. అక్కడ చూడండి, సువర్ణ కిరీటాలు పెట్టుకొని కూర్చున్నారంట. రేపు నిత్యత్వానికి వెళ్ళిన తర్వాత అమ్మో ఇక్కడికి రావడమే చాలా ఎక్కువ అనుకున్న మనకి ఆయన ఏం చేస్తాడంటే అక్కడ కూర్చుండబెడతాడు మనల్ని. అక్కడ కూర్చున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఆయన సువర్ణ కిరీటాన్ని ధరింపజేస్తాడు. కూర్చుండిరి అన్న మాట దగ్గర ఆత్మీయమైన పాఠం ఏమిటి అని అంటే, విశ్రాంతికి సాదృశ్యం. ఇది విశ్రాంతికి సాదృశ్యం. నిత్య విశ్రాంతిలోకి మనం వెళ్తూ ఉంటాం. రెస్ట్ ఇన్ పీస్ అని పెడతాం కదా, నిత్య విశ్రాంతి అది. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చుండటము అనంటే, కూర్చోవటము అనేది దేనికి సాదృశ్యము అని అంటే, ఇప్పుడు గంట సేపు నిలబడ్డాను, వెళ్ళి కూర్చున్న తర్వాత హాయిగా అనిపిస్తుంది. రేపు నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత కూర్చుండటం, విశ్రాంతి ఇవ్వటం మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తాడు అని అంటే మనకు కిరీటాలను ధరింపజేస్తాడు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. సార్వత్రిక సంఘంలో మనం ఉన్నాము. మనలో బలహీనతలు ఉన్నాయి. మనలో మొదటి ప్రేమ అనేది లేదు. మనలో బిలాము బోధ, నికోలాయి బోధనను అనుసరించే వ్యక్తులు ఉన్నారు. మనలో యెజబేలు అనే ఒక ప్రవక్తిని ఉంచుకున్న వ్యక్తులు ఉన్నారు. మనలో జీవించుచున్నాము అన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మృతుల సంఖ్యలలో ఉన్న వ్యక్తులంగా మనం ఉన్నాము. మనము చల్లగా లేము, మనము వెచ్చగాను లేము. ఇలాంటి సంఘాన్ని రేపు ఆయన నిత్యత్వానికి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. మన బలహీనతలు చూడకుండా మనకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన శిలువ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉదయకాలం సమయంలో మనం ఆరాధన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి, ఆరాధన చేసుకుందాం.